పుల్లటి గోంగూర రుచి స్పైసీ చికెన్ తో కలిస్తే ఆ ఫ్లేవర్ మాటల్లో చెప్పలేం. ఈ రోజు మనం ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ కర్రీ చాలా సింపుల్ గా రెస్టారెంట్ టేస్ట్ తో ఎలా చేయాలో చూద్దాం. హలో అండి, అందరికి వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈ రోజు మనం గోంగూర చికెన్ కర్రీ చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మరి లేట్ చేయకుండా ముందుగా అయితే ఒక బాణీలో 5-6 వరకు ఎండు మిర్చి, అలాగే ధనియా అండ్ శనగపప్పు, ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే సేమ్ క్వాంటిటీలో ఆవాలు కూడా వేసుకుంటున్నాను. అలాగే బగారా మసాలాలు కూడా వేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసుకొని నేను ఈ కర్రీ కోసం అని అయితే మసాలా దినుసులు అన్ని వేసుకొని మసాలా పౌడర్ అనేది సపరేట్ గా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన మసాలా వల్ల మన టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి నేనైతే ఇలాగానే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇదైతే ఇలాగ వేడి చేస్తున్నప్పుడు ఈ స్పైసెస్ అరోమా అనేది వచ్చింది అంటే ఇంకా పక్కన పెట్టేయొచ్చండి. ఇక దీంట్లో నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే మెత్తలు కూడా వేడి చేసుకుంటున్నానండి. ఇక ఇవన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్ లో వేసుకొని అయితే ఫైన్ పౌడర్ గా చేసుకుంటున్నాను. సో ఇలాగ పౌడర్ చేసుకొని అయితే నేను ఇంకా పక్కన పెట్టేస్తున్నాను. సో మనకు తర్వాతకి యూజ్ చేయడానికి అయితే పనికి వస్తుంది. మరొక బాణీ పెట్టి అందులోనే పుల్లటి గోంగూర అనేది క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకున్నది అయితే వేసుకున్నానండి. సో దీన్ని అయితే మీడియం ఫ్లేమ్ లోనే వేడి చేసుకోవాలి ఆయిల్ వేసుకొని. సో చూస్తున్నారు కదా, కాస్త మెత్తపడింది అంటే ఇది అయిపోయినట్టే. సో కావాలంటే దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే యూజ్ చేసుకోవచ్చు. మనం ఆయిల్ లో ఫ్రై చేయడం వల్ల ఇది మెత్తబడింది కాబట్టి నేనేం మిక్సీ చేసుకోవట్లేదు. ఇక దాన్ని అయితే సపరేట్ తీసుకొని అదే బాణీలో మరొకసారి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, అలాగే ఒక 2 వరకు పచ్చిమిర్చి, ఒక 2 వరకు ఆనియన్స్, అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇలాగ వేసేసుకొని దీన్ని అయితే కొద్దిసేపు అలాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అన్నప్పుడు ఇక ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. సో దీన్ని అయితే కాసేపు అలాగా ఫ్రై కానివ్వాలి. ఇలాగ కాసేపు ఫ్రై అయిన తర్వాత అయితే టమాటోలు అనేది వేసేసుకుంటున్నాను. సో ప్రాసెస్ అనేది కాస్త త్వరగానే చూపిస్తున్నాను కాబట్టి కొద్దిగా పేషెన్స్ తో అయితే చేసుకోవాలండి. సో మనకు టమాటాలు అనేవి మగ్గాయి కాబట్టి ఇక ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. సో ఇలాగ పసుపు వేసుకొని కొద్దిసేపు అలాగా కలిపేసుకోవాలండి. సో ఇక దీన్ని అయితే కొద్దిసేపు ఇదైతే మీడియం ఫ్లేమ్ లోనే చేసుకుంటూ ఉండాలండి ఈ ప్రాసెస్ అనేది. ఇంకా ఆయిల్ అనేది బయటకు వచ్చింది అన్నప్పుడు నేనైతే 1/2 kg వరకు అయితే చికెన్ తీసుకున్నాను. సో ఇది మొత్తం అయితే కలిపేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇక చికెన్ ఇలా కలిపేశాక మనం ఈ టైంలో అయితే హై ఫ్లేమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చికెన్ అనేది వేడయ్యాక ఇందులో నుంచి జ్యూస్ అనేది బయటకు వస్తుంది కాబట్టి. ఇంకా నేను మూత పెట్టేశాను. ఇంకా తర్వాత తీసి చూస్తే జ్యూస్ అనేది బయటకు వస్తుంది అన్నప్పుడు మనం ఇంకా మధ్యలో అయితే కలిపేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇక ఇలాగా కలుపుతున్నప్పుడు ఇక ఇదైతే ఉడుకుతుంది కాబట్టి ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా పౌడర్, అదైతే వేసేసుకుంటున్నాను. సో కావాలంటే కొద్దిగా క్వాంటిటీ మనం కొద్దిగా ఉంచుకోవచ్చు కూడా. 1 టేబుల్ స్పూన్ వరకు అలాగా పక్కన తీసేసి మిగిలిందంతా వేసుకోవాలి. సో ఇలాగ వేసేసుకొని అయితే మొత్తం కలిపేసుకోవాలండి. సో నేను ఇందులో అయితే కారం అనేది యూజ్ చేయలేదు, ఎందుకంటే ఎండుమిర్చి కారం అనేది దీంట్లో సరిపోతుంది, కానీ నేనైతే యూజ్ చేయలేదు. ఇన్ కేస్ కారం ఎక్కువ తినే వాళ్ళైతే మీరు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం కూడా వేసుకోవచ్చు. ఇలాగా వేసేసుకొని అయితే దీన్ని కలిపేసుకోవాలండి. ఇక మనకి చికెన్ లో నుంచి వాటర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనం గ్యాస్ కూడా తక్కువ చేసుకోవాలండి. సో మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేస్తూ ఉండాలి. సో కొద్దిసేపు అయితే అలాగా మూత పెట్టేద్దాము. సో మసాలాలు అనేవి మన చికెన్ కి అనేది బాగా పట్టాలనేసి నేనైతే మీడియం ఫ్లేమ్ లోనే ఇది చేసుకుంటున్నాను. చికెన్ కి మసాలాలన్నీ పట్టడం వల్ల మనకు ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది. కొద్ది పేషెన్స్ గా అయితే చేసుకోవాలండి. సో టేస్ట్ లో ఏది ఉన్నా అంటే అది నాన్ వెజ్ లో ఇంకా టేస్ట్ అంటే అది గోంగూర చికెనేనండి. మీరైతే ఒక్కసారి ట్రై చేసేయండి. సో ఇక ఇదైతే వచ్చేసింది కాబట్టి ఆయిల్ బయటకు వస్తుంది అన్నప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న గోంగూర ఉంది కదా, అదైతే వేసేసుకొని అయితే కలిపేసుకుంటున్నానండి. ఇదైతే లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. సో పుల్లటి గోంగూర ఉండడం వల్ల దాని టేస్ట్ అయితే వేరే రేంజ్ లో ఉంటుంది. ఇక ఈ పుల్లటి గోంగూర ఫ్లేవర్ కూడా మన చికెన్ కి తగలాలి కాబట్టి కొద్దిసేపు అయితే అలాగా కలిపేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. కొద్దిసేపు అలాగా ఫ్రై చేసుకొని ఇక ఇందులోనే మనం కావాలంటే ఇక నేను కర్రీ చేసుకుంటున్నాను కాబట్టి ఇక ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాను. ఇన్ కేస్ మనకు ఫ్రై కావాలంటే దీనికంటే కొద్దిగా తక్కువ వాటర్ వేసుకుంటే చాలండి, ఫ్రై అయితే అయిపోతుంది. ఇదైతే చికెన్ ఉడకాలి కాబట్టి నేను వాటర్ అయితే ప్రిఫర్ చేశాను. సో మనకి ఇంకా కొద్దిసేపు అలాగా ఒక 10 minutes కొద్దిగా ఉడికిపిస్తే చాలు, ఇదైతే ప్రిపేర్ అయిపోతుంది. సో ఒకసారి చూద్దాం. చికెన్ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయింది. సో ఇక ఇదైతే కుక్ అయింది కాబట్టి ఇక ఫైనల్ గా అయితే కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవడమే. సో చూస్తున్నారు కదా, కొద్దిసేపు అలాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేద్దామండి. ఇదైతే అయిపోయింది. చాలా టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ కర్రీ అనేది పర్ఫెక్ట్ గా అయితే కుదురుతుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి. మీకు నచ్చింది ఈ రెసిపీ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే కమెంట్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటా. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.